అంటే టెలివిజన్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు చాలామంది స్టార్స్తో మాట్లాడటం, వాళ్ళ ఇన్సైట్ థాట్స్ తెలుసుకోవడం జరిగింది. అవన్నీ ఈ జర్నీకి మీకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అనుకుంటారు? డెఫినెట్లీ అండి. ఈచ్ పర్సన్ ఇన్స్పైర్స్ ఇన్ అ డిఫరెంట్ వే. బట్ నాకేమన్నా అసలు మీ షో వెరీ పాపులర్, అసలు చాలా సీజన్స్ చూసాం, కొంచెం టచ్లో ఉంటే చెప్తాను. సో ఆ షో చూసినప్పుడు అనిపిస్తుంది చాలా కొత్త విషయాలు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు ప్రదీప్. ఎంటర్టైన్మెంట్ ఎలాగ ఉంటుంది, కానీ మాకు తెలియని ఏదో కొత్త విషయం షోలో దొరికేది. అప్పటి వరకు వాళ్ళ గురించి తెలియని కొత్త విషయాలు, ఏదో ఒకటి, ఒక ఇన్ఫర్మేషన్ కానీ, ఏదో ఒక ఫిలాసఫీ కానీ రవితేజ గారు మీ షోలోనే చెప్పారు, ఎవడో వింటావు సలహాలు ఇవ్వకు తీసుకోకు. అవి ఎప్పుడు సోషల్ మీడియాలో చూస్తుంటాం, మీ షోస్ నుంచి చాలా క్లిప్స్ చూస్తుంటాం. సో అలాగా వాళ్ళందరి జర్నీ ఏదో రకంగా మీరు దగ్గర క్యాప్చర్ చేశారు, కూర్చొని విన్నారు. సో అది మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది? చాలా అండి. అంటే దే ఆర్ స్టార్స్ ఇన్ ద ప్రొఫెషన్ అండ్ ఆ లైన్ ఆఫ్ వర్క్లో దే ప్రూవ్ అయ్యారు. అండ్ ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని సంవత్సరాలైనా అదే ప్రేక్షక ఆదరణ, అదే ఫాలోయింగ్, అదే అటెన్షన్ వస్తుంది. దీనికి రావడానికి కారణం ఇంతమందితో మాట్లాడినప్పుడు, అండ్ స్పెషల్లీ నా షోలో ఏంటంటే నేను పర్సనల్ యాంగిల్ టచ్ చేసేవాడిని. వాళ్ళు చిన్నప్పుడు, వాళ్ళ యంగ్ ఏజెస్. బికాస్ స్టార్ సెలబ్రిటీ అన్న దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, వాళ్ళకి కూడా ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అవి చాలా తక్కువ డిస్కస్ చేస్తారు, బికాజ్ ప్రొఫెషనల్ లైఫ్తో ఫేమస్ అయ్యారు కాబట్టి. సో నేను వాళ్ళతో తెలుసుకుంది ఏంటంటే ఆల్వేస్ ప్రొఫెషనల్ లైఫ్ ఇది మన జాబ్ వరకే. దీన్నే లైఫ్లా తీసేసుకుని, దీన్నే సర్వస్వంగా తీసేసుకుని నేను బయట కూడా అని ఇలా తిరగడం ఇలాంటి చేస్తే ఏమవుతుందంటే ఐటీ జాబ్ చేసేవాళ్ళు ల్యాప్టాప్ తీసుకుని గుడికి బయటకు వచ్చినట్టు. మన ఈ స్టార్ యాటిట్యూడ్ తీసుకుని బయటికి వెళ్తే దిస్ ఇస్ అవర్ జాబ్. కెమెరా ఆన్ అయినప్పుడు వీ నీడ్ టు పర్ఫామ్. కెమెరా ఆఫ్ అయ్యాక పర్ఫార్మెన్స్ చేయకూడదు. యు ఆర్ నార్మల్, ఐఎమ్ ప్రదీప్, షీస్ దీపిక. సో దిస్ థింగ్స్ నేను ఆ షో ద్వారా వాళ్ళతో అంత క్లోజ్ కాల్లో ఉండడం వల్ల అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు డ్రామా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంత ప్లెజెంట్గా వచ్చి మాట్లాడుతున్నారంటే పర్సనల్ లైఫ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, ప్రొఫెషనల్ లైఫ్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, రెండు వేరు వేరు అని నమ్మిన వ్యక్తులు వాళ్ళందరూ. సో నేను అదే నమ్ముతున్నాను.